ఓకే. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం రాధిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ అండ్ మేము అడగగానే తన ఎంతో బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి వెంటనే వస్తాను అని ఒప్పుకున్న అజయ్ గారికి అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, మహేంద్రన్ గారికి, సాహితీ గారికి, అర్జున్ అంబటి గారికి, ఈవెన్ తన మ్యూజిక్ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్న చెప్పగానే వస్తాను అని ఒప్పుకున్న సాజిద్ గారికి అండ్ రవివర్మ గారికి, ఎస్పెషల్లీ మణి గారికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఎవరిదైనా నేమ్ మెన్షన్ చేయకపోతే క్షమించండి. బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ త్రికాల మూవీని మేము ఎలా అంటే ఇప్పుడు మణి గారు చెప్పినట్టుగా ఒక సనాతన ధర్మం అంటే హిందూ దేశం, ఎస్పెషల్లీ భారతదేశం అంటేనే సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం అనేది ముందున్న తరాలకి ఏంటో తెలియకుండా పోతుంది. అండ్ ఇప్పుడు పిల్లలు కూడా ఏంటి అని అంటే ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్ ఆ క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో దాని నుంచే వచ్చిన ఒక చిన్న ఆలోచన అంటే మన సనాతన ధర్మం, మన హిందూ దేశం భారతదేశంలో మనం ఒక సనాతన ఒక ఇమాజినేషన్ ఈ క్యారెక్టర్ని ఎందుకు సృష్టించలేము అని దాని మీదనే మనకి త్రికాల అనేది కూడా ఒక బ్యాట్స్మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎలా అయితే ఉంటుందో సో త్రికాల అనేది కూడా హిందుస్థాన్ క్యారెక్టర్ అనేది అనుకోవచ్చు. అండ్ త్రికాల అంటే 3 కాలాల్లో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో టైమ్స్తో సంబంధం లేకుండా ఎవరు ఏ కష్టంలో ఉన్నా వచ్చి ఆదుకునేదే త్రికాల అనే క్యారెక్టర్ అండి. సో ఇంకా డీటెయిల్గా చెప్పాలి అని అంటే మీరు మూవీ తెలుసుకోవాలి అంటే మూవీ కంపల్సరీగా చూడాల్సిందే. అండ్ ప్రతిసారి మేము ఇంతకుముందు తీసిన మూవీస్లో కూడా మీడియా సోదరులు మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అండ్ ఆడియన్స్ కూడా చాలా మమ్మల్ని ఆదరించారు. సో అలాగే ఈ మూవీని కూడా మీడియా ప్రేక్షకుల సాయంతో, ఆడియన్స్ సాయంతో మంచి విజయం సాధించాలని మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉంటాయని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కసారికి మరొకసారి నా అభివందనలు. థ్యాంక్ యూ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.